పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనం క్లాస్లో 7 రేస్ యొక్క ఇంటిగ్రేషన్ గురించి మనం చదువుకున్నాం. 7th రే, అంతకుముందు ఈ 6 రేస్ ఒక్కొక్కటి ఏమిటి అనేటువంటి చదువుకున్నాం. ప్రధానంగా వాటిలో అంటే మనం ఒకసారి సంగ్రహంగా చెప్పుకోవాలనుకుంటే హిస్టారిక్ సైకాలజీ వాల్యూమ్ 2లో మనకి ఫస్ట్ ఈగోయిక్ రే అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది ఏమిటి, వాటి యొక్క విషయాలు అవన్నీ చదువుకున్నాం. తర్వాత పర్సనాలిటీ రే గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. పర్సనాలిటీ రే గురించి చదువుకుంటూ వస్తున్నప్పుడు అందులో మనం ఇటీవల మనం కవర్ చేసుకున్నటువంటి విషయం ఏమిటంటే ఇవి 7 రేస్గా ఉన్నాయి. ఈ 7 రేస్ తోటి ఎలా పర్సనాలిటీగా ఉన్నటువంటి వాడు వీటి లింకప్ అవ్వాలి. సో వాటికి సంబంధించినటువంటి అంటే ఫస్ట్ రే గుణాలు ఇవన్నీ మనకు తెలుసు. బట్ ఏం చేయడం చేత వీడి యొక్క ఈగోయిక్ రేతో వీడికి చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది అన్నటువంటి రహస్యాలు మనకి ఇచ్చారు. సో ఒక్కొక్క రేకి ఒక్కొక్క పదం కూడా ఇచ్చారు మనకి, అవన్నీ కూడా చెప్పుకున్నాం. అలా చెప్పుకుంటూ నిన్న 7th రే మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ప్రస్తుతం మనం వెళుతున్నటువంటి టాపిక్ పేరు ఏంటంటే ద టెక్నిక్ ఆఫ్ ఫ్యూజన్ అండ్ డ్యూయాలిటీ. ఈ టెక్నిక్స్ మన టెక్నిక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని చదువుకున్నాం. ఇంటిగ్రేషన్ అని చదువుకున్నది ఇప్పుడు ఈ టెక్నిక్ని పట్టుకుని వాటితో ఎలా ఫ్యూజ్ అవ్వాలి. సో వాళ్ళతోటి ఈ టెక్నిక్ అంటుండేది పట్టుకొని ఫ్యూజ్ అయ్యేటువంటి విధానం ఒకటి, తర్వాత డ్యూయాలిటీ అంటే ఏమిటి అనేటువంటి ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ టాపిక్లో మనకి ప్రధానంగా 3 పదాలు మనకి వస్తాయి. ఒకటి ఇంటిగ్రేషన్, అది వస్తున్నటువంటిది ఆల్రెడీ. తర్వాత ఫ్యూజన్ ఒకటి, డ్యూయాలిటీ అన్నటువంటిది ఒకటి. ఈ టెక్నిక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నటువంటిది ప్రధానంగా ప్రొబేషనరీ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి సంబంధించినటువంటిది. ప్రొబేషనరీ స్టేజ్లో అంటే వాడికి ఓకే ఇది ఉన్నాయి, వీటితోటి మనం ఎలా లింకప్ అవ్వాలి అన్నటువంటిది తెలిసినటువంటి వాడు. అంటే జస్ట్ సాధనలో మొట్టమొదటి స్థితిలో ఉన్నటువంటి వాడికి ఏమిటంటే ఈగోయిక్ రే అంటే ఏమిటి, ఇవన్నీ వీడికి చక్కగా తెలిసి దాంతో ఎలా లింకప్ అవ్వాలి అనేటువంటిది ఒక మార్గం అనేటువంటిది, ఒక సొల్యూషన్ అనేటువంటిది, లేదా ఒక కీస్ అనేటువంటివి ప్రధానంగా ఇవ్వబడినటువంటిది. ఓకే, ఈ కీ వాడుకుంటే మనం ఈ రకంగా 5th రే యొక్క ఈగోయిక్ రే అయినటువంటి దాంతో మనం లింకప్ అవ్వగలుగుతాం అంటే వీడికి చక్కగా తెలుస్తాయి అవన్నీ కూడా. అది తెలుసుకున్నాం మనం ఇప్పుడు దాకా. దాన్ని ఏమన్నారంటే టెక్నిక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నారు. ఇది అన్నీ కూడా ఇది తెలియడం, దాన్ని చక్కగా వాడు ఆచరణలోకి తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ప్రొబేషన్. నెక్స్ట్ స్టేజ్ ఏమిటంటే టెక్నిక్ ఆఫ్ ఫ్యూషన్. ఈ టెక్నిక్ ఆఫ్ ఫ్యూషన్లో ఏమిటంటే దిస్ బిలాంగ్స్ టు ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. ప్రొబేషన్ తర్వాత డిసైపుల్షిప్, ఇవన్నీ మనం ఇనిషియేషన్ అండ్ సోలార్లో చెప్పుకున్నాం స్టేజెస్. ఈ డిసైపుల్షిప్లోకి వచ్చినటువంటి వాడు వీడు చక్కగా టెక్నిక్ ఆఫ్ ఫ్యూషన్ వీడు చక్కగా ఫ్యూజ్ అయి ఉంటాడు. సోల్ యొక్క రే తోటి వీడి రే ఫ్యూజ్ అయి ఉంటుంది. దాన్ని చక్కగా ఫ్యూజ్ అయినటువంటి వాడు నెక్స్ట్ ఏమన్నారు టెక్నిక్ ఆఫ్ డ్యూయాలిటీ అన్నారు. అది ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి చక్కగా బోధపడేటువంటి విషయం. ఆ విషయాలు ఏంటనేటువంటి ఇప్పుడు చెప్తారు మనకి. సో ఈ టెక్నిక్ ఆఫ్ ఇంటిగ్రేషన్, టెక్నిక్ ఆఫ్ ఫ్యూషన్, టెక్నిక్ ఆఫ్ డ్యూయాలిటీ, ఈ 3 మనకి ఇప్పుడు చెప్తున్నారు. సో ఇది చెప్పడంలో మనకు ప్రధానంగా ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే ప్రస్తుతం మనం ఆర్యన్ రేస్ కాబట్టి ఈ ఆర్యన్ రేస్ యొక్క కాన్షియస్నెస్ దీన్ని ప్రధానంగా ఉద్దేశించుకుని ఈ బోధనలు అనేటువంటి సాగుతున్నాయి. అంటే మనం ఉన్నటువంటి లెవెల్, దిస్ ఈజ్ ఆల్ ది ఆర్యన్. అంటే మనం ఉన్న లెవెల్ అని అనడం కన్నా ఆర్యులు అంటే వాళ్ళు ప్రస్తుతం 5th రూట్ రేస్ సంబంధించినటువంటి వాళ్ళు.
సో 5th రూట్ రేస్ ఉంటున్నటువంటి సమయంలో కొందరు 4th రూట్ రేస్ వాళ్ళు ఉండొచ్చు. అంటే వాడి యొక్క అవగాహన కానీ, వాడి యొక్క విధానం కానీ కొంత లో లెవెల్‌కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి టీచింగ్ కాదు ఇది. 5th క్లాస్ సంబంధించినటువంటి టీచింగ్. కొందరు అట్లా ఇట్లా ఏదో వచ్చేసి 5th క్లాస్‌లో ఏదో రికమెండేషన్ లెటర్‌లు పట్టుకొని చేరిపోతే వాళ్ళు చేరిపోయి ఉండవచ్చు. బట్ మై టీచింగ్ ఈస్ గోయింగ్ టు ది హూ ఆర్ అట్ ది 5th క్లాస్ లెవెల్ అన్నటువంటిది ఆయన చెప్తున్నారు. దట్ ఈస్ ఆర్యన్ రేస్ కాన్షియస్నెస్ అన్నారు. ఈ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయం అన్నటువంటిదిగా అంటూ ఆయన చెప్తున్నారు అన్నమాట. దీన్ని ఏమన్నారంటే ఆర్యన్ కాన్షియస్నెస్ అన్నారు. ఫర్ దట్ కాన్షియస్నెస్ డెమాన్స్ట్రేట్స్ ఇన్ ఎ టూఫోల్డ్ మేనర్ యాజ్ మెంటల్ పవర్ అండ్ పర్సనాలిటీ ఫోర్స్. వీడు ఆర్యన్ కాన్షియస్నెస్లో 2 ఉంటాయి ప్రధానంగా. ఒకటి మెంటల్ పవర్ అన్నారు, ఇంకొకటి పర్సనాలిటీ ఫోర్స్ అన్నారు. It is found at a certain stage in every human being and in every race. It must therefore be remembered that I am not using the word Aryan as synonymous with neurotic, but as descriptive of the intellectual goal of humanity, of which our Occidental civilization is in the early stages. It is the intellectual goal of humanity. అంటే ఏంటంటే ఆర్యన్ కాన్షియస్నెస్ అంటే చక్కగా మనం అంటే ఒక భారతీయత అన్నటువంటి దానికి మనం ఎటువంటి నిర్వచనం ఇస్తామో అది ఆర్యన్ కాన్షియస్నెస్. అంటే ఒక చక్కటి సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడు, ఒక చక్కటి జీవన విధానం కలిగినటువంటి వాడు, పరమాత్మ లేదా పైన ఒక హయ్యర్ థింగ్ అన్నటువంటిది అన్నటువంటి దానికి అనుగుణంగా మనం జీవించడం అన్నటువంటిది ఏర్పాటు చేసుకుని చక్కగా ఆ విధంగా తన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడిని ఏమన్నారంటే ఆర్యన్ కాన్షియస్నెస్ అన్నారు. సో ఆ రకంగా జీవించుతున్నటువంటి వాడికి ప్రస్తుతం చెప్పబడుతున్నటువంటి విషయం ఇది అని అంటున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకుని మనకి ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే ఇంటిగ్రేషన్ హ్యాస్ రిఫర్స్ టు ద బ్రింగింగ్ ఇంటూ వన్ ఫీల్డ్ ఆఫ్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ యాక్టివిటీ ఆఫ్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ. మనలో 5 రకాలైనటువంటి శక్తులు ఉంటున్నాయండి. ఈ 5 రకాల శక్తుల్ని ఒకటిగా ఇది తయారవ్వాలి. అంటే ఈ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ should be brought into one line of activity. 5 గుర్రాలు నడుపుతున్నాడు అంటే శ్రీకృష్ణుడు అంటుండేది మనం చెప్తాం కదా అది. సో ఈ 5 డిఫరెంట్ ఎనర్జీస్ మనలో ఉన్నాయి. ఏ గుర్రం కట్టో అది అట్లా లాగేయడంగా కాకుండా ఈ 5 కూడా ఒకే ఒక్క మార్గంగా వీడిని ప్రయాణం సాగించేటట్టుగా వీడి జీవితం వెళ్ళాలి. సో దాన్ని ఏమన్నారంటే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఇట్ షుడ్ బి బ్రాట్ ఇంటూ వన్ లైన్ ఆఫ్ యాక్టివిటీ. సో ఈ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఏమిటో మనకి చెప్తారు ఎనర్జీస్. ఫస్ట్ వన్ ఇస్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ సెంటియంట్ ఎనర్జీ. 2 energies therefore are brought together and eventually form one expressive force. మొట్టమొదటిగా ఫిజికల్, ఎమోషనల్ ఇవి నిజానికి 2. ఫిజికల్ ఎనర్జీ గురించి కూడా మనం గతంలో చదువుకున్నాం పర్సనాలిటీలో స్టార్టింగ్లో. ఫిజికల్ ఎనర్జీ బాగా ఇదిగా ఉన్నటువంటి వాడి విషయం ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పుకున్నాం. సో ఫిజికల్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్, ఎమోషనల్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్. ఈ 2 కూడా ఫస్ట్ ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీలోకి తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ ఈవెన్చువల్లీ ఫార్మ్ వన్ ఎక్స్ప్రెసివ్ ఫోర్స్. ఈ 2 కూడా వన్ ఎక్స్ప్రెసివ్ ఫోర్స్గా తయారవుతుంది. అంటే వీడు కోపం వచ్చి లేదా వీడికి ప్రేమ కలిగి అది భౌతికమైనటువంటి అంటే ఫిజికల్ బాడీలో అది ఎక్స్ప్రెషన్స్లోకి రాగలడు. సో ఈ 2 కూడా వన్ లైన్ ఆఫ్ యాక్టివిటీలోకి రావాలి ఫస్ట్. అది జరుగుతుంది జనరల్గా వీడి యొక్క భావనకు తగ్గట్టుగా వీడి యొక్క చేష్టలు అన్నట్టు ఉంటూ ఉంటాయి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేటికి ఫిజికల్, ఎమోషనల్, సెంటియంట్ అండ్ మెంటల్ ఎనర్జీ 3 are also brought into relationship. One potent vortex of force is then set up, which eventually becomes so systematized and integrated that we call its aggregated expression personality. ఈ 3 కూడా అంటే ఇక్కడ 3 ఎనర్జీస్ అంటే ఫిజికల్, ఎమోషనల్, మెంటల్. ఈ ఫిజికల్, ఎమోషనల్, మెంటల్ ఎప్పుడైతే 3 కలుస్తాయో ఈ 3 యొక్క కలయికలో దీన్ని ఏమన్నారంటే పర్సనాలిటీ. అంటే 3 రకాల ఎనర్జీస్ మనలో వర్తిస్తున్నాయి. ఫిజికల్ బాడీకి సంబంధించినటువంటి భౌతికమైనటువంటి దేహము, దీనికి సంబంధించినటువంటి ఎనర్జీ ఒకటి ఉంది మనకి. అది కాకుండా దీన్ని ఎలా మనం తెలుసుకోవచ్చు అనే ఉదాహరణ మన నిద్రలో ఉన్నాం. ఎవడో మన ఇలా గిల్లాడో ఇది చేసాం, తెలివి కూడా మన చేయిలో వెళుతుంది వాడిని కొట్టడానికి. దట్ ఈస్ కాల్డ్ ది ఫిజికల్ ఎనర్జీ.
సో ఫిజికల్గా అంటే ఎమోషనల్గా థాట్ లేకపోయినా ఫిజికల్ బాడీ యొక్క ఆటమ్స్ వీటిలో ఒక ఎనర్జీ అంటుంటుంది ఉంది. సో దట్ ఈస్ ఫిజికల్ ఎనర్జీ మనలో. అలాగే మనలో ఎమోషనల్ ఎనర్జీ అంటున్నది ఒకటి ఉంది. అంటే ఎదుటివాడి యొక్క ప్రవర్తనకు తగ్గట్టుగా మన ప్రవర్తన అంటున్నది ఉంటూ ఉంటుంది దానికి. సో ఎదుటివాడు కోపంగా మాట్లాడితే మనం కూడా వాడితో కోపంగా మాట్లాడడం, ఎదుటివాడు ఇవన్నీ కూడా ఎమోషనల్ ఎనర్జీస్. సో అది నేను ఫిజికల్ బాడీ ఫ్యూజ్ అవ్వడం అంటున్నది ఫస్ట్ పాయింట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఈ రెండు ఒకటిగా అవ్వడం అంటున్నది ఫస్ట్ చేసుకోవాలి. అంటే మనకు కోపం వస్తే ఎదుటివాడి దగ్గర ఆ కోపం వ్యక్తపరచడం అంటున్నది ఒకటి. దట్ ఈస్ కాల్డ్ ది ఫ్యూజింగ్ ఆఫ్ ఫిజికల్ అండ్ ఎమోషనల్. అదొక రకంగా బెటర్. వీడికి కోపం వచ్చిందనుకోండి, వీడు ఆ కోపాన్ని అణిచేసుకుని వాడికి ఎంతో ప్రేమ వ్యక్తపరచడం అటువంటి చేస్తుంటే దట్ కాజెస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ ద బ్రెయిన్. కోపం వస్తే కోపంగా ఉండడం, లేదా ప్రేమ వస్తే ప్రేమగా ఉండడం, ఇలా ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్లోకి చక్కగా అవి రావడం అంటున్నది ఫస్ట్ ఫ్యూజింగ్లో చెప్పారు. సెకండ్ ఫ్యూజన్లో మనకి చెప్తున్నటువంటిది ఏంటంటే మెంటల్ ఎనర్జీ అవుతుంది. దాన్ని చక్కగా ఎమోషనల్ బాడీతో ఫ్యూజ్ చేయండి అన్న. ఫ్యూజ్ చేయడం చేత ఈ మూడు కూడా ఒకే ఒక యూనిట్గా తయారయ్యేటట్టు చూడండి. ఆ యూనిట్ ఏమన్నారంటే పర్సనాలిటీ అన్నారు. యూనిట్గా తయారవడంలో ఇంకొక పాయింట్ ఏమని చెప్తున్నారంటే ఒక వన్ పోటెంట్ వర్టెక్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ దెన్ సెటప్. ఒక పోటెంట్ వర్టెక్స్ ఆఫ్ ఫోర్స్ అంటున్నది ఉంటుంది. అంటే ఈ మూడు ఎప్పుడైతే ఫ్యూజ్ అవుతాయో వీడి లోపల దాగి ఉన్నటువంటి ఒక ఎనర్జీ వీటిలోంచి రిలీజ్ అవుతుంది. అంటే ఇంతకు ముందు వీడు కోపం వస్తే చేయి తీసి కొట్టేసేవాడు. ఇప్పుడు చక్కగా ఆలోచించుతున్నాడు, చక్కగా వీడిలో ఒక భావం అంటున్నది వ్యక్తపరుస్తున్నాడు. చక్కగా ఇవన్నీ యొక్క సమ్మిశ్రం చేత వీడిలో ఒక కొత్త ఎనర్జీ అంటున్నది ఒకటి, అంటే అప్పటిదాకా లేనటువంటిది కాదు, అప్పటిదాకా దాగి ఉన్నటువంటి ఎనర్జీని వీడు ఒకటి చూస్తాడు వీడి యొక్క ఎక్స్ప్రెషన్స్లో. దట్ ఈస్ దాని వర్టెక్స్ ఆఫ్ ఫోర్స్ అన్నారు దాన్ని. which eventually will become as systematized and integrated that we call its aggregated expressive personality. ఈ అగ్రిగేటివ్ పర్సనాలిటీ అన్నది వచ్చరికి దీన్ని ఏమన్నారంటే దీన్ని ఫోర్త్ టైప్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. అంటే మామూలుగా మెంటల్ ఎనర్జీ ఒకటి ఉంది మనలో, చక్కగా ఆలోచించగలగడం, చక్కగా దానికి సంబంధించిన విధానం అని ఏర్పాటు చేసుకోవడం, థాట్ ఎనర్జీస్ ఇవన్నీ చక్కగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే థాట్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ అండ్ ఫిజికల్ ఎనర్జీ మూడు ఫ్యూజ్ అయ్యాయో అప్పుడు దీనికి దీని వలన వీటిలో ఒక నాలుగో ఎనర్జీ ఒకటి రిలీజ్ అవుతుంది. అంటే ఒక సిచ్యువేషన్ ఏదైనా మనకు జరుగుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ మనం జాగ్రత్తగా గమనించుకుంటే మనకి మనలో ఉన్నటువంటి ఆ ఎమోషనల్ నేచర్ అటువంటి దాన్ని చక్కగా దానికి కావాల్సినటువంటి ఒక బ్యాలెన్స్ అటువంటిది ఇస్తుంటుంది మెంటల్ ఎనర్జీ. ఈ మెంటల్ ఎనర్జీ యొక్క థాట్ ప్యాటర్ను, ఎమోషనల్ ఎనర్జీలో ఉన్నటువంటి భావములు, ఫిజికల్ బాడీలో ఉండేటువంటి తత్వము అంటే ఎనర్జీ, ఈ మూడింటికి సంబంధించినటువంటి ఒక హయ్యర్ పాయింట్ ఒకటి వీడికి ఒక లాజిక్ అందుతుంది. దాన్ని ఏమన్నా అంటే పర్సనాలిటీ అన్నారు. ఈ లాజిక్ అందేటప్పుడు వీడు ఏం చేస్తారంటే అప్పుడు చేసేటువంటి పనులని కొంచెం జాగ్రత్తగా చేయడం, లేదా ఒక చక్కగా తెలివితేటలతో చేయడం, ఇలాంటిది ఏదో ఒకటి వస్తుంది వీడు. దాన్ని ఏమన్నారంటే పర్సనాలిటీ ఎనర్జీ అన్నారు. ఈ పర్సనాలిటీ ఎనర్జీ అంటే చక్కగా అంటే ఏదో అనిపించి ఏదో చేసేయడంగా కాకుండా చక్కగా కాస్త బుర్ర పెట్టి చేయరా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించేరా, వాడు ఏదో అంటే అన్నాడు నీలో కాస్త ఆ మాత్రం ఓర్పు సహనం ఉండకూడదా అని అన్నారు అనుకోండి పెద్దలు. అదేంటో అదనమాట. చక్కగా వీళ్ళు ఒక ఓర్పు, ఒక సహనము ఇలాంటి చక్కగా అలవాడి ఎదుటివాడు తిట్టినా మనం ఇప్పుడు వాడిని తిట్టడం కరెక్ట్ కాదు, వాడు ఏదో కోపం లేదో అన్నాడు మన తమ్ముడే. సో ఇలాంటి వాడు చక్కగా అవగాహన చేసుకుని చక్కగా వర్తించడం అంటే దేని చేత ఏర్పడుతుంది, వాడి యొక్క పర్సనాలిటీ చేత ఇది ఏర్పడుతుంది. దాన్ని ఫోర్త్ ఎనర్జీగా చెప్పారు మనలో వర్తిస్తుంటుంది. అండ్ ఇన్ టైమ్ దిస్ అగ్రిగేట్ బికమ్స్ ఏ రియలైజ్డ్ పొటెన్సీ అండ్ దస్ కంప్లీట్స్ ద ఫోర్ఫోల్డ్ లోవర్ మ్యాన్. దీన్ని ఏమన్నారంటే ఫోర్ఫోల్డ్ లోవర్ మ్యాన్. సో దిస్ కంప్లీట్స్ ద మ్యాన్ అని అన్నారు వాడినప్పుడు. అంటే చక్కగా అంటే విచక్షణ కలిగి వర్తించడం ఫోర్త్ ఎనర్జీ రిలీజ్ అయ్యేకి. వాడేదో అన్నాడు, వాడి మీద మన మీద వాడు బాంబు వేసాడు, వాడి మీద ఎలా బాంబు వేద్దాం ఏమిటి అంటే వీడు ఆలోచించుకునేడు అలా ఉంటుండేటువంటి థర్డ్ ఎనర్జీలో ఉంటాడు. ఈ మూడింటిని చక్కగా లింకప్ చేసుకుని వర్తించేటువంటి వాళ్ళు ఫోర్త్ ఎనర్జీ ఒకటి రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమన్నా అంటే లోవర్ మ్యాన్ యొక్క ఫోర్త్ ఎనర్జీగా చెప్పారు, దాన్ని పర్సనాలిటీ అన్నారు. సో ఈ 4 ఎనర్జీస్. ఇప్పుడు దీస్ 4 టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ దెన్ బ్రాట్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ ద ఈగో ఆర్ సోల్. ఈ 4టిని చక్కగా లింకప్ చేయాలి సోల్తో. దాని టెక్నిక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని చెప్పారు కదా మనకి.
ఈ టెక్నిక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మనం వాడుకుంటూ చక్కగా సోల్తో లింకప్ అవ్వాలి. లింకప్ అయినప్పుడు దిస్ బ్రింగ్స్ దెన్ ఇన్ టు ప్లే అనదర్ అండ్ హయ్యర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ అండ్ దస్ ద 5 ఎనర్జీస్ ఇంటిగ్రేట్ బ్లెండ్ అండ్ ఫ్యూస్. ఇప్పుడు వీటిలో ఒక 5th ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ 5th ఎనర్జీ రిలీజ్ అయ్యి అది ఇట్ బ్లెండ్స్, ఇట్ ఫ్యూజెస్ అండ్ ఇట్ ఇంటిగ్రేట్స్. అది జరుగుతుంది. ఎనర్జీస్ ఇంటిగ్రేట్, బ్లెండ్ అండ్ ఫ్యూస్. చక్కగా ఈ 5 ఎనర్జీస్ ఫ్యూజ్ అయ్యి చక్కగా వీటి యొక్క సోల్ ఎక్స్ప్రెషన్ వీటిలో చక్కగా పైనుంచి కింద దాకా అదే ఎనర్జీ, అదే భావం, అదే వ్యక్తం అవ్వడం అన్ప్రెడిజిగా ఉంటుంది. సో ఇది సిద్ధించాలి ఎప్పుడు కూడా మనకి. ఈ 5 ఎనర్జీస్ని చక్కగా ఒకే ఒక్క యూనిట్గా ఈ 5 ఎనర్జీస్ మనలో పనిచేయాలి. These 5 energies, when rightly related to each other, produce one active force center through which the monad can work. Using the word monad to express the first differentiation of the one life, if such a paradoxical phrase can be employed. Its use is only permissible from the standpoint of the personal self, still limited and imprisoned in the I consciousness. Still imprisoned. అది ఇంకా అంటే నిజానికి మొనాడ్ అనేటువంటిది చక్కగా వీడికి అవగాహనలోకి రావాలంటే చక్కగా వీడు ప్రజ్ఞాస్వరూపుడుగా వీడు తయారైనప్పుడు అప్పుడు వీడు మొనాడ్ని చక్కగా దర్శించుకుంటాడు. అంటే ఈ 5 ఎనర్జీస్ ఎప్పుడైతే వీటిలో ఒక ఫ్యూజ్ అయి ఉంటాయో అప్పుడు వీటిలో చక్కగా మొనాడ్ అంటే పరమాత్మ యొక్క తత్వం వీడి ద్వారా ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. అప్పటిదాకా సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ ఒకటి, సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్, మొనాడిక్ యొక్క ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్. మొనాడిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నది రావాలంటే ఇవన్నీ ఫ్యూజ్ అయిపోయినటువంటి వాడు, ఈ 5 ఎనర్జీస్ చక్కగా ఫ్యూజ్ అయినటువంటి వాడిలో అప్పుడప్పుడు మొనాడిక్ ఎనర్జీస్ అంటుంటే రిలీజ్ అవుతుంది. అది జరుగుతుంది. The technique of fusion deals with the production of a close interplay of the 5 above enumerated aspects of energy, which have been in due time integrated into a unity. It is really a fusion of the 4 forces and the 1 energy. 4 forces and the 1 energy అన్నది. బికాజ్ ఇవన్నీ ఫోర్సెస్గా ఉంటాయి. మనం ఒకసారి అట్లా అవుతుంటుంది, ఒకసారి ఇట్లా అవుతుంటుంది, ఇలా ఉంటుంటాయి లోవర్ మ్యాన్ యొక్క ఎనర్జీస్. అవును అనుకో, నువ్వు చెప్పింది కరెక్టే అనుకో, అయినా మరి అప్పుడు వాడు ఎంతమంది మోసం చేశాడు, వాడు ఇప్పుడు కష్టంలోనే ఉన్నాడు కాదని లేదు, అయినా వాడు అంత మోసం చేశాడు కదా, దాన్ని ఎలా మర్చిపోయి ఇప్పుడు ఉండగలుగుతాం మనం అంటే ఒకసారి ఫోర్స్ ఇటు లాగింది, ఎమోషనల్ ప్లేన్లోకి లాగింది. ఒకసారి ఫోర్స్ అది కాదు, మనం రోజు భాగవతం చదువుకుంటున్నాం కదా, భాగవతంలో మనకి ఇవన్నీ ఉండకూడదని చెప్పారు కదా, అవుననుకో ఎంతైనా సరే కానీ ఇంత ఇది ఇలా వీళ్ళు ఒక్కొక్క వైపు లాగుతుంది. అందుకని దీని ఓనర్ ఫోర్స్. దీనికి పైన ఉన్నటువంటిది ఎనర్జీ, 4 forces and 1 energy, which have been in due time integrated into one unity. It is really a fusion of 4 forces and 1 energy. The fusion produces. ఈ ఫ్యూజన్ అనేటువంటిది ఎలా అవుతుంటుంది అనేటువంటి విషయం చెప్తాను. A demonstration of personality activity when in response to the technique of integration there is response and interplay between the threefold lower man. ఈ టెక్నిక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చక్కగా వాడుకోవడం చేత వీటిలో ఏం జరుగుతుందంటే రెస్పాన్స్ అండ్ ఇంటర్ప్లే బిట్వీన్ ద త్రీఫోల్డ్ లోవర్ మ్యాన్. ఈ త్రీఫోల్డ్ లోవర్ మ్యాన్గా ఉన్నటువంటి వాటిలో ఇది చక్కగా ఈ టెక్నిక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేటువంటిది వాడడంలో వీడికి డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పర్సనాలిటీ యాక్టివిటీ. పర్సనాలిటీ అనేటువంటిది యాక్టివిటీలోకి దిగేటువంటి యొక్క చక్కని అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అంతకుముందు కాసేపు మెంటల్ బాడీగా ఉంటున్నాడు, కాసేపు ఎమోషనల్ బాడీగా ఉంటున్నాడు, కాసేపు ఫిజికల్ బాడీగా ఉంటున్నాడు. 3 చక్కగా ఫ్యూజ్ అవ్వడానికి కావాల్సినటువంటి టెక్నిక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వాడుకోవడం చేత వీడి యొక్క పర్సనాలిటీ ఆస్పెక్ట్ అంటున్నది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. రెస్పాన్స్ అండ్ ఇంటర్ప్లే బిట్వీన్ ద త్రీఫోల్డ్ లోవర్ మ్యాన్, ఏ గ్రాడ్యువల్ ఎమర్జెన్స్ ఆఫ్ ది dominant note of the lower man, which will in time indicate the nature of the personality ray. So the nature of the personality ray అంటది అది చక్కగా ఎక్స్ప్రెషన్స్లోకి రావడం. అంటే ఫస్ట్ వీడు ఎమోషనల్ బాడీలో ఉంటున్నప్పుడు వీడి యొక్క ఎక్స్ప్రెషన్ ఒక రకంగా, మెంటల్ బాడీతో ఫ్యూజ్ అయినప్పుడు వీడి యొక్క ఎక్స్ప్రెషన్ కొంచెం తేడాగా వస్తుంది. ఈ 3 ఫ్యూజ్ అయినప్పుడు పర్సనాలిటీ అంటే ఎక్స్ప్రెషన్స్లోకి వచ్చినప్పుడు అప్పుడు వీడి యొక్క ఎక్స్ప్రెషన్ ఇంకాస్త బెటర్గా ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు అందురించి ఏ గ్రాడ్యువల్ ఎమర్జెన్స్ ఆఫ్ ది డామినెంట్ నోట్ ఆఫ్ ది లోవర్ మ్యాన్ విచ్ విల్ ఇన్ టైమ్ ఇండికేట్ ద నేచర్ ఆఫ్ ది పర్సనాలిటీ రే. ఆ నేచర్ ఆఫ్ ది పర్సనాలిటీ అంటున్నది
చక్కగా ఈ మూడు చక్కగా ఫ్యూజ్ అవుతున్నప్పుడు అప్పుడు పర్సనాలిటీ అంటుంటది చక్కగా మీరు చూడగలుగుతారు. లేకపోతే కాసేపు ఎమోషనల్ బాడీగా ఉంటాడు, వాడు కాసేపు మెంటల్ బాడీగా ఉంటాడు, ఈ రకంగా ఉంటాడు. ఈ మూడు ఫ్యూజ్ అయి ఉన్నప్పుడు వాడి యొక్క పర్సనాలిటీ రే వాడికి చక్కగా దర్శనం అవుతుంటుంది. అంటే ఆ పర్సనాలిటీ రే యొక్క ఎక్స్ప్రెషన్ చక్కగా వ్యక్తం అవుతూ ఉంటుంది. అంతకుముందు అది వ్యక్తంలోకి కనబడకుండా ఉంటుంది అంతే, జస్ట్ అది ఉండి లేనట్టుగా ఉంటుంది. తర్వాత ది క్వాలిటీ ఆఫ్ ది పర్సనాలిటీ రే ఇన్ ఇట్స్ హయ్యర్ ఆస్పెక్ట్స్ ఎమర్జెస్ ఇంటూ లివింగ్ ఎక్స్ప్రెషన్. సో ఈ క్వాలిటీ ఆఫ్ ది పర్సనాలిటీ రే అంటున్నది ఇన్ ఇట్స్ హయ్యర్ ఆస్పెక్ట్స్. ఈ దీని యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ ఆఫ్ పర్సనాలిటీ రే ఏదైతే ఉందో అదే ఈగో తోటి ఫ్యూజ్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. అంటే పర్సనాలిటీ రే లెట్ ఇట్ బి ఫిఫ్త్ రే ఆర్ ఏదో ఒక రే తీసుకోండి ఇష్టం. సో దాని యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ ఏమిటి? ఉదాహరణకి మీరు సపోజ్ ఫిఫ్త్ రే పెట్టుకున్నాం, ఓకే, ఫిఫ్త్ రే వాడి యొక్క పర్సనాలిటీ రే అనుకో, అంటే వాడి యొక్క కాంక్రీట్ నాలెడ్జ్. దాని యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ ఏమిటి? కాంక్రీట్ నాలెడ్జ్ యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ అంటే ఈ కాంక్రీట్ నాలెడ్జ్ ఇది ఈ విధంగా వ్యక్తం అవ్వడం, ఈ విధంగా సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా వాడు చక్కగా వాడికి అవగాహనలోకి వస్తాయి. దీని యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ అన్నటువంటిది వీడికి చక్కగా అది ఈగో తోటి ఫ్యూజ్ అవ్వడానికి హయ్యర్ ఆస్పెక్ట్గా ఉంటుంది ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఫిఫ్త్ రేలో, అంటే ఈ కాంక్రీట్ నాలెడ్జ్ యొక్క బేస్ దేని చేతైతే ఇవన్నీ కూడా వీడికి ఈ విధంగా వ్యక్తం అవుతున్నాయో కాంక్రీట్గా ఇవన్నీ కూడా ఇవన్నీ చక్కగా దర్శించుకున్నటువంటి వాడికి దీని యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ అంటే ఏంటి? సోల్ అన్నటువంటి చక్కగా వీడికి దాన్ని మిగిలిన విషయాల్లో చక్కగా చూడగలిగేటువంటి విధానం వీడికి అందుతుంది. ఎప్పుడు వీడు సోల్తో వీడు ఫ్యూజ్ అయినా అప్పుడు పర్సనాలిటీ రే అంటే చక్కగా దాని యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ అంటున్నది సోల్తో ఫ్యూజ్ అవ్వడం అంటే జరిగినప్పుడు ఈ ఫిఫ్త్ రే యొక్క విధానం చక్కగా వీడికి దర్శనం. అదే నిన్న మనం చెప్పుకున్నటువంటి సెవెంత్ రే యొక్క ఆస్పెక్ట్ చేత వీడి యొక్క ఫిఫ్త్ రే వాడైతే వాడి యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ ఎలా వినియోగపడుతుంది, అదే సెవెంత్ రే ఆస్పెక్ట్ థర్డ్ రే వాడిలో ఉండడం చేత అది ఎలా వినియోగపడుతుంది, ఇవన్నీ మనం చెప్పుకున్నాను నేను. సో ఆ రకంగా ఇక్కడ ది క్వాలిటీ ఆఫ్ ద పర్సనాలిటీ రే ఇన్ ఇట్స్ హయ్యర్ ఆస్పెక్ట్స్ ఎమర్జెస్ ఇంటూ లివింగ్ ఎక్స్ప్రెషన్. గ్రేట్ బ్యూటీ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ గ్రేట్ ఫోర్స్ఫుల్నెస్ విల్ దెన్ అపియర్. వీళ్ళు అప్పటిదాకా దాగి ఉన్నటువంటి యొక్క ఎనర్జీస్ అప్పటిదాకా అది ఇంత మంచి వాడంటే వీడు నిజంగా ఈ పిల్లాడు అంటున్నది మరి నిన్నటిదాకా అలా లేడే, ఇప్పుడు ఏంటి ఇంత మంచి పిల్లాడుగా తయారంటే వీడి పర్సనాలిటీ రే అంటున్నది ఎక్స్ప్రెషన్లోకి వచ్చింది. నిన్నటిదాకా మొన్నటిదాకా ఉంటుండదు ఏంటంటే మొన్నటిదాకా ఎమోషనల్ బాడీగా ఉన్నాడు వీడు, వాడు కొడితే వీడు కొట్టడం, వాడు తిడితే వీడు తిట్టడం, ఇలా ఉన్నాడు వీడు. దాని నుంచి వీడు నెమ్మదిగా థర్డ్ బాడీ మెంటల్ బాడీగా ఉన్నాడు కొన్నాడు లేదా కొన్ని జన్మలు. ఇవంతా ఫ్యూజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చక్కగా వాడు కొట్టినా వీడు తిట్టినా వాటిని బేస్ చేసుకుని మనం పనిచేయడం కాదు, ఇవన్నీ కాదు మనం దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాల్సినటువంటి విధానం అంటే చక్కగా తెలుసుకుంటాడు. అంటే కొంచెం సూక్ష్మంగా వెళ్ళాడు వీడు అని అర్థం. సూక్ష్మంగా వెళుతున్నటువంటి వాడు చక్కగా వాడి యొక్క పర్సనాలిటీ ఏదైతే ఉందో దాని విధంగా వాడు జీవించడం అంటే జరుగుతుంది. ఫిఫ్త్ రే వాడితే ఫిఫ్త్ రే గాను, సిక్స్త్ రే వాడు ఏదైతే. సో వీడి యొక్క పర్సనాలిటీ రే అంటున్నది ఎక్స్ప్రెషన్లోకి చూస్తారన్నమాట. అంటే వాడికి చెప్పబడినటువంటి విషయాన్ని వాడు పర్సనాలిటీ రేగా వాడు ఉన్నటువంటి సృష్టిని లేదా ఉన్నటువంటి విధానాన్ని అవగాహన చేసుకోవడం, దానికి తగ్గటువంటి ఎక్స్ప్రెషన్ వాడిలో మీరు చూడడం అంటే చూస్తాము. ఇది ఎప్పుడైతే వస్తుందో వీడిలో అప్పుడు వీడికి సోల్ తోటి లింకప్ అంటున్నది దొరుకుతుంది అని చెప్తున్నారు. Gradually, the qualities of the personality energy are transmuted into those of the ego or soul, and the fusion of the two energies, soul and body, is then complete. అంటే పర్సనాలిటీ అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటిది వీడు ఒక మంచి బాలుడుగా తయారయ్యాడు. ఇంతకుముందు ఉన్నటువంటి స్వభావం మారిపోయి చక్కగా ఒక జీవన విధానం ఏర్పాటు చేసుకున్నాడు. చక్కగా పొద్దున్న ఆఫీస్కి వెళ్తాడు, ఎవరితోటి గొడవ పడ్డు, వాడి పని అయితే వాడు చేసుకుంటాడు, ఎవరిని తిట్టడు, ఎవరిని కోపపడాడు. అంటే అంత మాత్రం వాడితో ఈగోతో లింకప్ వచ్చేసిందా అని కాదు ఇక్కడ అర్థం. అంటే వాడి యొక్క పర్సనాలిటీ అంటున్నది ఎక్స్ప్రెషన్లోకి వచ్చింది అని అర్థం. ఈ మంచితనం అంటే ఉండకూడనటువంటి భావాలు వాటి దగ్గర రియాక్ట్ అవ్వడం ఇదంతా పోయింది వీడిలో. ఇంక పోయి చక్కగా ఎదుటివాడి యొక్క స్వభావాన్ని బట్టి మనం రియాక్ట్ అవ్వడం కాదండి, మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం అంటే మనకు మార్గం అంటే చక్కగా తెలుసుకుని ఆ రకంగా జీవిస్తున్నాడు. అలా జీవిస్తున్నప్పుడు వాడిని ఏమన్నారంటే పర్సనాలిటీ అన్నారు. ఈ పర్సనాలిటీగా వీడు ఎలా ఉంటున్నప్పుడు చక్కగా ప్రేయర్ చేసుకోవడం, పూజ చేసుకోవడం, చక్కటి భావములు కలిగి ఉండడం, ఓ చక్కటి వాడి రే ఫిఫ్త్ రే అయితే ఫిఫ్త్ రే, లేదా థర్డ్ రే, సెకండ్ రే వాడికి సెకండ్ రే, చక్కగా వాడి సెకండ్ రే వాడి చక్కగా ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండడం,
వాడి చుట్టాలన్నా సరే, వాడి బంధుమిత్రులు వీళ్ళందరితో చక్కగా ప్రేమగా ఉండడం, ఇదంతా ఇలా ఉంటున్నప్పుడు నెమ్మదిగా ఇది వీడిని తీసుకెళ్ళి ఈగోయిక్ బ్రేక్తో కలుపుతాం. అది దాన్ని అంటే ట్రాన్స్మ్యూట్ అన్నది. ట్రాన్స్మ్యూట్ అంటే మనకి పాదరసం బంగారం అయినటువంటి విధానం. అంటే తెలియకుండా రూపాంతరం చెందడం. తెలియకుండా అంటే తెలిసేట్టుగా ఉండదు ఈ విషయం. తెలిసేట్టుగా అంటే సెన్సెస్కి బోధపడేటువంటి విషయం కాదు ఇది అని అర్థం. తెలియకుండా అంటే ఒక పువ్వు విచ్చుకోవడం అంటున్నది ఒక పువ్వు నుంచి ఒక పిందె రాలడం లేదా ఒక కాయ తయారవడం, ఇవన్నీ కూడా సృష్టిలో ఉన్నటువంటి ట్రాన్స్మ్యూట్ అయ్యేటువంటి వాటికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. అవన్నీ కూడా అలా నెమ్మదిగా ఎక్కడ కూడా సృష్టిలో ఉన్నటువంటి దాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా అది అలా రూపాంతరం చెందుతుంటుంది చూసారా. ఆ రకంగా ఈ వీడు నెమ్మదిగా పర్సనాలిటీగా ఉన్నటువంటి నెమ్మదిగా వాడికి తెలియకుండా వాడు అలా ఈగోయిక్ రోలోకి వాడాడు. అది ఇక్కడ జరుగుతుంది. సో ఇదేనా అన్నట్టుగా ఉంటుంది తర్వాత, ఎప్పుడో వాడికి తెలిసిన తర్వాత. అది ఈగోయిక్ రేగా వీడు ట్రాన్స్మిట్ అవుతాడు. అది ఇక్కడ విషయం చెప్తున్నాడు. ఫ్యూజన్ ఆఫ్ ద టూ ఎనర్జీస్ అండ్ ద బాడీ ఈస్ దెన్ కంప్లీట్. This technique of fusion might be better understood by all of you if it were called the technique of transmutation, but it must be remembered that the transmutation referred to is not that of bad qualities into good or of bad characteristics into good ones. ట్రాన్స్మ్యూట్ అవ్వడం అంటే ఏంటంటే బ్యాడ్వి ఇదివరకు వీటిలో కోపం, చిరాకులు ఇవన్నీ ఉండేవండి. అవన్నీ ఇప్పుడు పోయి చక్కగా ఒక మంచివాడిగా తయారయ్యాడు. అది కాదు ట్రాన్స్మ్యూటేషన్. అదంతా అలైన్మెంట్. అది దాన్నిగా ట్రాన్స్మ్యూటేషన్ అనడం లేదు ఉద్దేశం. ఉదాహరణకి ఇప్పుడు మంచివాడే, చక్కటి బాలుడు అని చెప్పేసుకున్నాం మనం ఆల్రెడీ. చక్కటి బాలుడుగా తయారైపోయాడు వీడు పర్సనాలిటీ రేపు వచ్చేటప్పటికి. వీడు ఈ మంచి బాలుడు కాస్త చక్కగా రూపాంతరం చెందుతాడు. అంటే వీటిలో ఈగోయిక్ రేతో లింకప్ అంటాడు వచ్చేటికి. వీడి యొక్క సెన్సెస్ కానీ, వీడి యొక్క మనస్సు కానీ, ఇవన్నీ కూడా చక్కగా అంత ముందు ఉన్నటువంటి విధానం వేరు. ఈ రూపాంతరం చెందిన తర్వాత వీడిలో ఇవి ఎక్స్ప్రెషన్స్లో ఉండడం వేరు. రెండింటికి చాలా తేడా వచ్చేస్తుంది. అది ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ట్రాన్స్మిటేషన్, but they're quite different, definitely. But the transmutation of the higher aspects of the personality ray into those of the soul, when this has been to a great extent carried forward satisfactorily, then the technique of duality comes into play. The non technique of fusion చెప్పేశారు మనకి. ఇప్పుడు టెక్నిక్ ఆఫ్ డ్యూయాలిటీ అంటే చెప్తున్నారు. into play, a duality differing greatly from that to which we refer when we speak of the higher and lower selves. It is a duality which is utilized upon the path of initiation by those who know no sense of separateness, and signifies one wherein the transmuted and purified personality qualities and characteristics are used by the initiate in the three worlds for service and for the furthering of the plan. వీడు చక్కగా ట్రాన్స్మ్యూట్ అవడం అంటే వీడి యొక్క పర్సనాలిటీ చక్కగా పాలిష్ అయిందండి. వీడి యొక్క గుణాలన్నీ కూడా చక్కగా పాలిష్ అయ్యాయి. అది పాలిష్ అయినటువంటి దాన్ని వీడు చక్కగా లోక సేవకై వీడు వాడాలి. అంటే వీడు చక్కగా జ్ఞానం సంపాదించుకున్నాడు, చక్కగా భాగవతం అని చదువుకున్నాడు, చక్కగా జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానాన్ని వీడు 10 మందికి పంచడం అంటుండి చేయాలి. అది వీడు ఏదో వైద్యం నేర్చుకున్నాడు. నెమ్మదిగా వీడికి చేతనైనటువంటి వైద్యం 10 మందికి చేయగలిగేటువంటి విధానంలో వీడు వెళ్ళాలి. అది అసలు విషయం. తెలుసుకోవడం దాకా ఒకటి హాల్ ఆఫ్ లెర్నింగ్, హాల్ ఆఫ్ నాలెడ్జ్, హాల్ ఆఫ్ విజ్డమ్. హాల్ ఆఫ్ నాలెడ్జ్ తర్వాత నెక్స్ట్ హాల్ ఆఫ్ విజ్డమ్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పొందినటువంటి నాలెడ్జ్ని చక్కగా వినియోగించడం 10 మందికి అంటున్నది సిద్ధించాలి. ఎప్పుడు కూడా ఎప్పుడూ ఈ నాలెడ్జ్ అంటున్నది అలా షేర్ చేసేస్తూ ఉండాలంటే అది అసలు రహస్యం. నాలెడ్జ్ అంటున్నది ఒక ఎనర్జీ, ఒక చోట్లో ఉంటుంది ఎనర్జీ. అది మనం తెలుసుకుందాం అంటుంటే ఇది ఒక వెసల్ లాంటిది. మన యొక్క బ్రెయిన్ కానీ, మన యొక్క ఇవి కానీ. వెసల్ ఎంతవరకు నీళ్లు నిండుతాయంటే ఉదాహరణకు 1 లీటర్. ఆ లీటర్ నిండిన తర్వాత ఎక్స్ట్రా పోసిన అన్నీ కూడా పోతుంటాయి కింద నుంచి. అదిలా పోకుండా ఎప్పటికీ అలా ప్రవాహంగా ఉండాలి అంటే పొందినటువంటి నాలెడ్జ్ అలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే వీడు పొందినటువంటి నాలెడ్జ్ యొక్క ఎసెన్స్ అంతా వీడు అలా నిలబడిపోతుంటుంది. చక్కగా వీడు చోట్లో ఉన్నటువంటి దాంతో వీడు చక్కగా ఆ పొందినటువంటి నాలెడ్జ్ చక్కగా వినియోగంలో తెచ్చుకున్నాడు అవుతాడు. కనుక దీనికి సంబంధించిన విధానం అన్నారంటే డ్యుయాలిటీ అన్నది.
ఈ డ్యూయల్ ఆస్పెక్ట్గా ఉండడం అంటే లోవర్ హయ్యర్ ఈ రెండు కూడా చక్కగా ఫ్యూజ్ అవ్వడం అటువంటి దానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఈ స్టేజ్ ఆఫ్ ఇనిషియేషన్లో చెప్పారు. ఇది చక్కగా పొందాలి అంటే వీడు ఈ ప్రొబేషన్లో ఉన్నటువంటి వాడు దాని నుంచి వీడు పర్సనాలిటీలో ఉన్నటువంటి వాడు దాని యొక్క హైయర్ ఆస్పెక్ట్ అంటే చక్కగా సూక్ష్మీకరింపబడటం. అంటే మనం ఈ రేస్ గురించి మనం ఫస్ట్ వాల్యూలో చెప్పుకున్నప్పుడు వర్సెస్ వెర్చ్యూస్ అని చెప్పారు. వర్సెస్ నుంచి వీడు వెర్చ్యూస్లోకి వీడు వెళతాడు. వెర్చ్యూస్ ఏంటంటే హయ్యర్ ఆస్పెక్ట్స్, వర్సెస్ అనేటువంటి లోవర్ ఆస్పెక్ట్స్. అది అలా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఫస్ట్ వాడు ఉన్నాడు అనుకోండి, వాడు కోపం, చిరాకులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, గర్వం ఇవన్నీ కూడా లోవర్ ఆస్పెక్ట్స్. హయ్యర్ ఆస్పెక్ట్ ఏమంటే క్రియేటివిటీ. సో ఈ క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే హయ్యర్ ఆస్పెక్ట్, లోవర్ ఆస్పెక్ట్స్. వీటి నుంచి ఫస్ట్ వాడు వాటికి వెళ్ళాలి. వాడు అంటే కోపం, చిరాకులు ఎవడు పడితే వాడితోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ద్వేషించడం, చిరాకు పడటం, గర్వంగా ఉండడం, ఇవన్నీ కూడా వాడిలో ఉంటాయి గుణాలు. ఇవన్నీ లోవర్ ఆస్పెక్ట్స్, ఫస్ట్ వాడి యొక్క లోవర్ ఆస్పెక్ట్స్. వీటి నుంచి ఇవన్నీ నెమ్మదిగా తగ్గిపోయి కేవలం క్రియేటివ్ ఆస్పెక్ట్ వీటిలో మిగులుతుంది. క్రియేటివ్ ఆస్పెక్ట్ మిగలడం అంటుంది హయ్యర్ ఆస్పెక్ట్. ఈ హయ్యర్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి ఆ రేకి సంబంధించినటువంటిది సోల్ రే తోటి అది ఫ్యూజ్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు. అది ఇక్కడ విషయం. అది లోవర్ సెల్స్. ఇట్ ఈస్ ద డ్యుయాలిటీ విచ్ ఈస్ యూటిలైజ్డ్ అపాన్ ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్. అది ఎవడైతే ఈ ప్లాన్ని చక్కగా అవగాహన చేసుకుని చక్కగా ఇదిగా ఉంటాడో వాడు చక్కగా ఇది చేస్తుంటాడు. No sense of separateness and signifies one wherein the transmitted and purified characteristics, the three worlds for service and for furthering of plan. The egoic energies are only brought into play when needed for group benefits and within the confines against a paradoxical term and only of significance in consciousness from the standpoint of the Lord of the kingdom of God. Confine and unearth. Confine ఉండడానికి వెంటనే ఆయన అక్కడ వివరించారు. సో వీడు ఎప్పుడైతే గనక వీడి పొందినటువంటి ఎనర్జీ లేదా పొందినటువంటి విజ్డమ్ ఏదైతే ఉందో, ఈగోయిక్ ఎనర్జీస్ ఆర్ ఓన్లీ బ్రాట్ ఇన్ టు ప్లే వెన్ నీడెడ్ ఫర్ గ్రూప్ బెనిఫిట్. అంటే వీడి యొక్క ఈగోయిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఫిఫ్త్ ఎనర్జీ, అది గ్రూప్ బెనిఫిట్ అన్నటువంటి దాని గురించి ఎప్పుడైతే వీడు ఆలోచిస్తాడో, దీని గురించి మనం పీనియల్ గ్లాండ్ అన్నటువంటి దాని గురించి చెప్పుకున్నాం. సోల్ అండ్ ఇట్స్ మెకానిజం. సోల్ ఎప్పుడు పీనియల్ గ్లాండ్ తోటి ఫ్యూజ్ అవుతుందంటే, ఎప్పుడైతే వీడి యొక్క పీనల్ గ్లాండ్ ఫంక్షనింగ్లోకి దిగుతుందో అప్పుడు సోల్ ఈజ్ ద సీట్ ఈస్ ద పీనల్ గ్లాండ్ ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ఉంటుంది సోల్. అంటే అప్పుడు వీడి యొక్క పీనల్ గ్లాండ్ ప్రధానంగా పనిచేస్తుంది. పీనల్ గ్లాండ్ వెస్టిజియల్ ఆర్గాన్గా చాలామంది అనుకుంటారు, అదంతా అప్పుడు చెప్పుకున్నాం. సో పీనల్ గ్లాండ్ అంటే ఏంటంటే అది ప్రధానంగా ఒక 10 మంది గురించి, ఒక 100 మంది గురించి ఆలోచించి పనిచేయడం, అంటే ఏమీ ఆశించకుండా పనిచేయడం అంటుండేది ఎప్పుడైతే వీడు కార్యక్రమంలో పెట్టుకుంటాడో అప్పుడు వీడిలో పీనల్ గ్లాండ్ పనిచేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పిట్యూటరీ బాడీ నుంచి వీడు పీనల్ గ్లాండ్కి వెళ్ళాలి. సో ఈ రెండు కూడా అమ్మవారు అయ్యవారుగా చెప్తారు మనకి కథల్లో వచ్చినప్పుడు. సో పీనల్ గ్లాండ్ అంటున్నది దట్ ఈస్ ద మాస్టర్ అన్నమాట. అది ఎప్పుడైతే చక్కగా ఫంక్షనింగ్ చక్కగా జరుగుతుంటుందో దాని నుంచి హార్మోన్ రిలీజ్ అంటున్నది పిట్యూటరీ బాడీకి రావాలి. అక్కడి నుంచి మిగిలిన ఎండోక్రినాలజీ గ్లాండ్స్ అన్నిటికీ రావాలి. ఇదంతా కూడా ఆ సాల్ అన్నారు దీన్ని. ఆ పీనల్ గ్లాండ్ నుంచి వీటికి ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతుంటుందో అప్పుడు సోల్ అనేటువంటి పీనల్ గ్లాండ్ ఉన్నటువంటి ప్రదేశంలో వెళ్ళిపోతుంది చక్కగా. అప్పుడు సోల్ యొక్క ఫంక్షనింగ్ యాక్టివిటీ అంతా కూడా మనం చక్కగా చూస్తాం. ఆ పాయింట్ అక్కడ చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఏమని చెప్తున్నారంటే, సోల్ యొక్క ఎనర్జీస్ ఎప్పుడు మనం చూడగలుగుతాం అంటే 10 మందికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఎప్పుడైతే నిమగ్నం అవుతాడో అప్పుడు సోల్ యొక్క ఎనర్జీస్ వీడు చక్కగా చూస్తాడండి అని చెప్తారు. For group benefit and within the confines of the kingdom of God. It will be seen therefore that we are dealing here with relatively advanced stages of human development. Advanced stage of human development అన్నారు. అంటే 10 మంది గురించి మాత్రమే ఆలోచించడం, 10 మంది యొక్క మంచి మాత్రమే వీడు కోరడం అంటే స్థితి వీడు కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. What I have now to say will veil under extremely simplified phrases truths which will be apparent in 2 groups of aspects. So చెప్పబడేటువంటి సత్యం ఈ 2 groups of aspirants వాళ్ళకి మాత్రం. ఒకటి ఏంటంటే accepted disciples who will comprehend the significance of the technique of fusion. Number 2 is initiates who will work the technique of duality.
సో టెక్నిక్ ఆఫ్ ఫ్యూజన్ చక్కగా అవగాహనలో పెట్టుకున్నటువంటి వాళ్ళు టెక్నిక్ ఆఫ్ డ్యుయాలిటీని చక్కగా ఆచరణలోకి తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వాళ్ళిద్దరికి మాత్రమే ఈ విషయం బోధపడుతుందండి. మిగిలిన వాళ్ళకి ఇదంతా ఒక కట్టెన వేసేసినట్టుగాను, అంటే అసలు రహస్యం బోధపడదు. ఊరిన పదాలను పదజాలాలు వీళ్ళకి వినబడతాయి అంతే అని అంటున్నారు. It should be remembered also that we are here dealing with the primordial duality of spirit and matter and not with the sensory duality of soul and body. Primordial duality అన్నారు దాన్ని. సృష్టి అంటుంది దానిలో స్పిరిట్ మ్యాటర్ కదా ఫస్ట్ అంటుంటుంది, సోల్ బాడీ కాదు ఫస్ట్ అంటుంది, స్పిరిట్ మ్యాటర్. ఆ రెండింటి యొక్క విధానం చెప్తున్నది, స్పిరిట్ అండ్ మ్యాటర్ అండ్ నాట్ విత్ ద సెకండరీ డ్యుయాలిటీ ఆఫ్ సోల్ అండ్ బాడీ. దిస్ పాయింట్ ఇస్ ఆఫ్ డీప్ ఇంపార్టెన్స్ అండ్ విల్ బేర్ మోస్ట్ కేర్ఫుల్ కన్సిడరేషన్. దీని అంటే రియల్ వేర్ ద ప్రిమారిటల్ డ్యుయాలిటీ, ఇది ఈ టెక్నిక్ ఆఫ్ ఫ్యూజన్. సో చోటులో పదార్థం అంటే ఒకటి ఉందండి. దాన్ని ఏమన్నారంటే సృష్టి అంతా కూడా దేని నుంచి అయితే దిగి వచ్చిందో అది ఆ పదార్థం. ఆ పదార్థం అంతా కూడా దేని నుంచి అయితే దిగి వచ్చిందంటే దాన్ని స్పిరిట్ అన్నారు. ఆయన్నే పరమశివుడు అన్నారు. ఆయన నుంచి దిగి వచ్చినటువంటిది మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతుంటుంది. సో దట్ ఈస్ ప్రిమార్డియల్ మ్యాటర్ అన్నారు. దాన్ని మూల ప్రకృతి అన్నారు. ఈ స్పిరిట్ మ్యాటర్ ఈ రెండింటి యొక్క ఇది ఈ రెండు ఫ్యూజ్ అవ్వడం అసలు సృష్టి యొక్క ఇది విషయం కనుక దాన్ని విషయంగా మనం గుర్తుపెట్టుకుంటే ది మ్యాన్ హూ విల్ సీక్ టు యూస్ ద టెక్నిక్ ఆఫ్ ఫ్యూజన్ ఈస్ the disciple who is conscious of personality power owing to the fact that his mind is belonging to dominate his sentient emotional nature, much in the same way as his emotional nature has for ages controlled his physical body. The use of the mind is becoming second nature to certain advanced types of men, and it is called into play when they reach this stage almost automatically. అంటే జనరల్గా వీడి యొక్క ద్వేషము, ఈర్ష్య, అసూయ ఈ రకంగా ఉంటున్నటువంటి వాడు కొంత స్టేజ్ దాటేటికి అలా కాదండి. ఇక్కడ మనం ఉండవలసినటువంటి విధానం అంటే ఒక మెంటల్ బాడీలోకి వీడు ప్రవేశిస్తాడు. ఇప్పుడు దాన్ని ఏమన్నారంటే వీడి యొక్క సెకండరీ నేచర్ అన్నారు. కొంచెం ఆలోచిస్తున్నాడు. ఎదుటివాడు కొట్టాడు కదా, ఎదురు కొట్టేశాడు వీడు. ఇప్పుడు ఎదుటివాడు కొట్టాడు కదా, తండ్రిరా వీడు బయటవాడా దీంతో సంబంధం లేదు, వాడు కొట్టాడు వీడు కొట్టేసాడు. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నాడు, మన తండ్రి మన కొట్టాడు, ఎందుకు కొట్టాడు నాన్న నన్ను అనేది ఒక్క నిమిషం వీడు ఆలోచిస్తున్నాడు. అదే అనమాట, అది వచ్చింది దీంట్లో. దట్ ఈస్ థర్డ్ ఎనర్జీ అన్నది. ద రిజల్ట్ ఈస్ దట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద త్రీ ఎనర్జీస్ ఈస్ ప్రొసీడింగ్ ఫాస్ట్. At the same time, the man is definitely oriented to soul contact and knowledge, and frequently the mind, when it is the controlling personality factor, is itself brought suddenly and dynamically under the control of the soul. అంటే ఈ మైండ్ అన్నటువంటిది ఈ విధంగా ఎమోషనల్ బాడీని కంట్రోల్ తెచ్చుకున్న దాని యొక్క విధానం ఏర్పడుతూ ఉండగానే ఇప్పుడు ఒక సోల్కి సంబంధించినటువంటి విధానంతో లింకప్ ఏర్పడడానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరిగిపోతుంది. ఉదాహరణకి ఇది మనం ఎలా అవగాహన చేసుకోవచ్చు అంటే, ఒక 5 అంతస్తుల అపార్ట్మెంట్ కడుతున్నారు. కింద దానికి గోడలు ఇవన్నీ నిర్మాణం చేస్తున్నారు. కానీ పైన గోడలు కట్టడానికి వచ్చేంత వరకు వీడు పైన అక్కడ రూఫ్ వేయకుండా ఉంటాడా? దానికి కావాల్సినటువంటి రూఫ్ వేసేస్తాడు, పిల్లర్లు వేసేస్తాడు, రూఫ్ వేసేస్తాడు, అదంతా స్ట్రక్చర్ అక్కడ తయారై పెట్టేస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే గోడలు ఇవన్నీ ఇన్నర్ స్ట్రక్చర్ ఏదంతా వీడు తయారవడానికి వీడు ఏదంతా కంప్లీట్ చేసుకుని వచ్చేటికి అక్కడ మెయిన్ స్ట్రక్చర్ తయారైపోయి ఉంది. ఆ రకంగా వీడు చేసేటువంటి సాధనలో వీడు ఏ స్థితి వాడైనా సరే కొంత సోలికి సంబంధించిన సాధన వీడికి అలా విడిపోతుంది. అది జరుగుతుంది ఇప్పుడు. Is itself brought suddenly and dynamically under the control of the soul. తెలియకుండా నెమ్మదిగా ఒకానొక రోజు ఈ సోల్ యొక్క కంట్రోల్లోకి మైండ్ అంటుంటే వెళ్ళిపోతుంది. అది ఆ విధంగా అంటే ఆ స్ట్రక్చర్ అక్కడ తయారైపోయి ఉంది. ఏం చేయడం చేత వీడి యొక్క మైండ్ అంటే ఆ కనెక్టివిటీ ఒక్కసారి ఆర్డర్స్ సోల్కి వెళ్ళిపోతే అప్పుడు సోల్ యొక్క కంట్రోల్లోకి మైండ్ అన్నటువంటిది లింకప్ అయిపోవడానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ అంతా నిర్మాణం అయిపోతుంటుంది. తెలియకుండా వీడు చేసుకునేటువంటి పూజ, ప్రేయర్లు, వీడు చేసేటువంటి సేవ, వీటిల్లో ఇవన్నీ స్ట్రక్చర్ ఇవన్నీ తయారైపోతున్నాయి. సో ఎప్పుడైతే మైండ్ లింకప్ అనేటువంటిది సోల్ తోటి వచ్చేసరికి చక్కగా సోల్ చెప్పేటువంటిది మైండ్ వినగలిగి
చక్కగా మైండ్ ఆచరణలోకి పెట్టుకోగలిగేటువంటి స్థితి వీడికి ఆ రోజు చెప్తాను అంటే కుదరదు. దానికి తెలియకుండా వీడు నిద్ర స్థితిలో ఉన్నప్పుడో లేదా వీడు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడో దానికి వీడు తెలియకుండా కనెక్షన్ వైర్లు వేసేస్తుంటారు వాడు. వైర్లు వేసేసేటప్పటికి అన్ని వైర్లు తయారైపోయింది అంతా వేస్తాం అనుకున్నప్పుడు ఒకనొక రోజు కనెక్షన్ ఆన్ చేస్తాడు. మీటర్ కనెక్షన్, మెయిన్ కనెక్షన్ ఆన్ చేసేటప్పటికి చక్కగా సోల్ నుంచి మైండ్ రిసీవ్ చేసుకోగలిగేటువంటి విధానం వాడికి ఏర్పాటైపోయి ఉంటుంది చెప్తున్నా. The mind factor is steadily becoming more dominant. It's increasingly clarified and stable. Rather, this accounts for the intense difficulty of the life of every disciple at this stage. Several processes are simultaneously going on. Several processes, ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి మార్పులు వీటిలో జరుగుతూ వస్తుంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ద మైండ్ ఫ్యాక్టర్ ఈజ్ స్టడీలీ బికమింగ్ మోర్ డామినెంట్, ఇంక్రీజింగ్లీ క్లారిఫైడ్ అండ్ యూజబుల్. అది సో ఎక్కువ మైండ్ ఫ్యాక్టర్ అంటే చక్కగా వాడటం అంటే ఎక్కువ జరుగుతూ వస్తుంటుంది వీళ్ళు. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చి ద 3 aspects ఆఫ్ ది లోవర్ నేచర్ ఆర్ వర్కింగ్ ఇన్ క్లోజర్ యూనిటీ ఆల్ ది టైమ్. వీడు ఎప్పుడు ఏం పని చేస్తున్నా సరే ఈ 3 ఫ్యాక్టర్స్ అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ 3 చక్కగా ఫ్యూజ్ అయ్యి వీడు పనిచేయడం అంటుంటే జరుగుతుంది పొద్దున్న లేచిన నుంచి రాత్రి దాకా. అది ఫస్ట్ ఇవన్నీ ఏర్పాటు అయిపోతూ వస్తాయి. తర్వాత ఈచ్ గ్రోయింగ్ అట్ ద సేమ్ టైం ఇన్ ఇండివిజువల్ పొటెన్సీ. తద్వారా ఏం జరుగుతుందంటే ఫిజికల్ బాడీ ఎంత హయ్యెస్ట్ ప్రిన్సిపల్కి అటైన్ అవ్వాలో అది అటైన్ అవుతుంటుంది. ఎమోషనల్ బాడీకి అందవలసినటువంటి టీచింగ్ ఎమోషనల్ బాడీకి వస్తుంటుంది. ఇక్కడ ఇలా కోపం తెచ్చుకోకూడదు, ఇక్కడ నేను అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నాను చూసావు జాగ్రత్తగా ఈసారి ఆలోచించాను కాబట్టి కోపం తెచ్చుకోలేదు కాబట్టి మనం జాగ్రత్తగా మాట్లాడడం, కోపం తెచ్చుకుని ఉంటే అనవసరంగా మన రిలేషన్స్ బ్రేక్ అయిపోయేవి అన్నటువంటిది టీచింగ్ ఎమోషనల్ బాడీకి వెళ్ళిపోతుంటుంది లోపల తెలియకుండా. మెంటల్ బాడీ చక్కగా వినియోగంలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉండడం చేత నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే ద పర్సనాలిటీ రే ఈజ్ మేకింగ్ ఇట్స్ ప్రెసెన్స్ ఫెల్ట్ అండ్ ద ఎక్స్ప్రెస్డ్ పవర్ ఆఫ్ ది మ్యాన్ విత్ ఇన్ హిస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంక్రీజింగ్. అండ్ ది ఎక్స్ప్రెస్డ్ పవర్ ఆఫ్ ది మ్యాన్ అంటే ఈ పర్సనాలిటీ రే అటువంటిది నెమ్మదిగా దాని యొక్క విధానం అటువంటిది వీటిలోకి దిగి వస్తుంటుంది. తర్వాత ది ఎక్స్ప్రెస్డ్ పవర్ ఆఫ్ ది మ్యాన్ విత్ ఇన్ హిస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంక్రీజింగ్. ఎక్స్ప్రెస్డ్ పవర్ ఆఫ్ ది మ్యాన్ అంటే వీడు సద్భావము, సద్విలాసం, అది సద్విధానము ఈ విధంగా ఎప్పుడైతే ఉంటుంటాడో అది చక్కగా వీడి చుట్టూతో ఉన్నటువంటి ఎనర్జీస్ ఆ విధంగా రెస్పాండ్ అవ్వడం అది వీడు చక్కగా గమనించుకుంటాడు. పర్సనాలిటీ రోలో ఉన్నటువంటి వాడికి చక్కగా వీడి యొక్క ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి కదండి. 3 ఎనర్జీస్ కూడా ఫ్యూజ్ అయిపోయాడికి చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ వీడి యొక్క వాకుకి తగ్గట్టుగా వీడి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఆ చోట్లో ఉన్నటువంటి కదలికలు వీడు గమనిస్తాడంటే అంటే వీడు ఎప్పుడైతే మంచి భావంలో మంచి ఇదిగా ఉంటాడు వీడి చుట్టూతో మంచి వాళ్ళే ఉంటారు. వాడు చెడ్డవాడైనా సరే వీడి దగ్గర మంచిగా ఉంటాడు, వీడి దగ్గర అది ఏదో చూసుకుంటూ వీడు వెళ్ళిపోతారు. బయట చెడ్డవాడై ఉండొచ్చు వాడు 10 మందికి, బట్ వీడి దగ్గర వీడు చెడ్డవాడిగా వీడు బిహేవ్ చేయడు. అదనమాట. అలా ఆ రకమైనటువంటి ఏర్పాటు వీడి చుట్టూతో అది వీడు గమనించుకుంటూ వెళ్తుంటాడు. అది జరుగుతుంది. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చాడు ద సోల్ రే ఈజ్ అట్ టైమ్స్ projecting itself and this produces in the early stages those difficult aspects and turmoils which are usually of a distressing kind. Soul అంటున్నది ఎప్పుడైతే at times projecting itself and this produces in the early stages those difficult times. Soul అంటున్నది ఎప్పుడైతే ఈ పర్సనాలిటీ తోటి ఫ్యూజ్ అవుతుందో అప్పుడు పర్సనాలిటీగా ఒకటి ఆలోచించినప్పుడు సోల్గా అది కాదు ఇది ఆలోచించాల్సినటువంటి దాన్ని అందించినప్పుడు పర్సనాలిటీగా ఉన్నటువంటి వాడికి కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి కాబట్టి దాని డిఫికల్టీస్ అని చెప్పారు ఇక్కడ. అవి ఏర్పడతాయి వీడికి. ఇట్ ఈస్ అట్ దిస్ స్టేజ్ దేర్ ఫోర్ ద టెక్నిక్ ఆఫ్ ఫ్యూషన్ కెన్ ప్రాఫిటబుల్లీ బి యూజ్డ్ preserving at the same time the realized integrity of the motive which if correctly apprehended should be the motive of a realized object of soul control in response to a living reaction to its sensed pull or call. So motive enti of a realized object of soul chakka it's a sensed pull. అది చక్కగా వీడి యొక్క దైనందిన జీవితంలో సోల్ ఆస్పెక్ట్ వీడు వర్తిస్తున్నప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. సోల్ ఆస్పెక్ట్ కాకుండా మనం వర్తించడం మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నాం. మన పొద్దున్న లేచినప్పటికీ రాత్రి దాకా. అంటే ఇంకా మనం జాగ్రత్త చెప్పుకోవాలంటే మనం ఎమోషనల్ నేచర్లోనే చాలా ఉంటాం. ఇవన్నీ ఊరినాం.
అసలు విషయం. దాన్ని నెమ్మదిగా మనం మెంటల్ బాడీలో కొద్ది మంది ఉంటారు, లేదా కొద్దిగా అప్పుడప్పుడు ఉంటుంటాం. నెమ్మదిగా ఇదా కాస్త పర్సనాలిటీ లాగా మనం అప్పుడప్పుడు వెళుతూ ఉంటాం. సోల్‌గా వెళ్ళిపోయి సోల్‌గానే వీడెప్పుడూ ఉండడం అంటుండి వీడు చేసుకున్నప్పుడు లైఫ్ గురించి చెప్తున్నారు ఇక్కడ. ద మోటివ్ ఆఫ్ ఎ రియలైజ్డ్ ఆబ్జెక్ట్ ఆఫ్ సోల్ కంట్రోల్ ఇన్ రెస్పాన్స్ టు ఎ లివింగ్ రియాక్షన్ టు ఇట్స్ సెన్స్డ్ పుల్ ఆర్ కాల్. అది జరుగుతుంది నెమ్మదిగా. సెన్స్డ్ పుల్ ఆర్ కాల్‌కి చక్కగా సోల్ వచ్చి చక్కగా వ్యవహరించడం అటువంటిది జరుగుతున్నప్పుడు ద మోటివ్ ఆఫ్ సర్వీస్ ఇన్ రెస్పాన్స్ టు ఇట్స్ సెంటియంట్ రియలైజేషన్ ఆఫ్ హ్యుమానిటీస్ నీడ్. ఏంటి మోటివ్ ఆఫ్ సర్వీస్ ఏమిటి అంటే, అసలు సర్వీస్ యొక్క మోటివ్ ఏమిటి? సర్వీస్ గురించి కూడా మనం అంటే చక్కటి రహస్యాలు మనకి ఎసాటరిక్ సైకాలజీ ఫస్ట్ వాల్యూమ్‌లో ఇచ్చారు మనకి. ఇప్పటిదాకా మన సర్వీస్ అనేటువంటిది మనకు అర్థమైనటువంటి సర్వీస్ వేరు. ఎసాటరిక్ సైకాలజీ వాల్యూమ్ 1లో మనకు సర్వీస్ అంటే ఏంటో మనకు చెప్పినటువంటి విధానం వేరు. చాలా విషయాలు చెప్పారు మనకు అక్కడ. ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, ద మోడ్ ఆఫ్ సర్వీస్ ఇన్ రెస్పాన్స్ టు ఏ సేంటియంట్ రియలైజేషన్ ఆఫ్ హ్యుమానిటీస్ నీడ్. సో వీడి యొక్క మోడ్ ఆఫ్ సర్వీస్ ఎలా వెళుతుంటే, అక్కడ సర్వీస్ గురించి ఏది చెప్పారో ఆ పాయింట్ ఇక్కడ చెప్పారు మళ్ళా. హ్యుమానిటీకి ఏదైతే నీడ్‌గా ఉందో అది చక్కగా వీడు అవగాహనలోకి తెచ్చుకుంటాడు. అది వీడు చేస్తాడండి. వీడు సర్వీస్‌గా. అది కలిగి ఉంటాడు వీడు. అంటే హ్యుమానిటీకి ఏది అవసరమో అంటే వాడు కోరేటువంటిది అవసరం కాదు. వాడు నిజంగా ఏది అవసరమో దానికై వీడు సర్వీస్ యాస్పెక్ట్స్ దాని వైపు వీడు కలిగి ఉంటాడు. చెప్తే నాకు 10 మందికి సేవ చేయాలనుంది కాబట్టి 10 మందిని పిలిచి అన్నం పెట్టేస్తాను. ఇవన్నీ కూడా లోయర్ యాస్పెక్ట్‌కి సంబంధించినవి. అది అదన్నీ మనం అంటే అవి చేస్తున్న తప్పని కాదు. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. హయ్యర్ యాస్పెక్ట్ ఆఫ్ సర్వీస్, హయ్యర్ థింగ్సే ఇక్కడ మనం డీల్ చెప్పుకుంటున్నాం. అది మోటివ్ ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ మోటివ్ ఆఫ్ కోఆపరేషన్ విత్ ద ప్లాన్ ఇన్ రెస్పాన్స్ టు ద ఇంటెలిజెన్స్ అప్రిసియేషన్ ఆఫ్ ఇట్స్ నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్. సో మోటివ్ ఆఫ్ కోఆపరేషన్ ఏంటి? విత్ ద ప్లాన్. సో మోటివ్ ఆఫ్ రియలైజ్డ్ ఆబ్జెక్ట్ ఒకటి చెప్పారు. మోటివ్ ఆఫ్ సర్వీస్ చెప్పారు. మోటివ్ ఆఫ్ కోఆపరేషన్ విత్ ద ప్లాన్ ఇన్ రెస్పాన్స్ టు అన్ ఇంటెలిజెంట్ అప్రిసియేషన్ ఆఫ్ ఇట్స్ నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్. చోట్లో ఈ ప్లాన్ అనేటువంటిది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఎలా దాని యొక్క విధానం అనేటువంటిది తెలుస్తుంది. అది మోటివ్ ఆఫ్ కోఆపరేషన్. దాంతో వీడు కోఆపరేట్ అవ్వాలి ఆ ప్లాన్ తోటి. అది వీడికి 3 మోటివ్స్‌గా చెప్పారు. సోల్ తోటి లింకప్ అయినటువంటి వాడికి. మిగిలిన విషయాలు నెక్స్ట్ క్లాస్‌లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.